న్యూస్ కి స్వాగతం. లింగసానిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, దుండగులను వెంటనే శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి రాళ్లతో ధ్వంసం చేశారు. మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలోని కూడలిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లో పట్టుకొని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడి వారి నిరసనను విరమింపజేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని శిక్షిస్తామని ఎస్ఐ శ్రీనివాస హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మంగి విజయ్, బీఎస్పీ నాయకులు కొత్తపల్లి కుమార్, నాగన్న, కేవీపీఎస్ఏ అశోక్, విల్సన్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలి అంబేద్కర్ విగ్రహాలకు కోసం ఆయన కుటుంబాన్ని మొత్తం శాశ్వతంగా త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుని విగ్రహాన్ని కావాలని కొంతమంది దుండగులు గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కొంతమంది పోకిరీలు, రౌడీ ముఖాలు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి అర్ధరాత్రి ఆయన చేతివేలును విరగొట్టడం జరిగింది. ఈ ఘటన యావత్తు అణగారిన వర్గాల ప్రజలు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా ఒకసారి బాధ పడే విషయం ఇది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే పోలీసు ఉన్నత అధికారులు దీని మీద సరైన విచారణ జరిపి తక్షణమే దుండగులను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది గ్రామంలో దళితుల మధ్య లేదు ఉన్నత వర్గాల మధ్య చిచ్చు పెట్టే అంశంగా ఇది మారబోక ముందే దీన్ని ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పూర్తి నమ్మకం ఉంది. తక్షణమే అరెస్ట్ చేయాలి, లేకపోతే జరగబోయే పరిణామాలకు దళిత సంఘాలు బాధ్యత వహించారని చెప్పేసి మేము విజ్ఞాపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఘటనకు పూర్తిగా మేము ఖండిస్తూ రేపు బిజినపల్లి మండలం పూర్తిగా మేము బంద్కు ప్రకటిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లింగసానిపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ధ్వంసం చేసిండ్రో అది చాలా బాధాకరం. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మగౌరవ సమస్య. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి చెప్తూనే ఉంది, అంబేద్కరిజం అంటే వాళ్ళకి పడదు, హిందూయిజం అంటది, మేము బహుజనవాదం అంటాం. హిందూవాదం బహుజనవాదం మధ్య పంచాదంటే అంబేద్కర్ విగ్రహం కూలగొట్టడం ఒక పనిగా పెట్టుకున్నదే భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో బహుజనులు ఏకం కావాలని మేము పదే పదే ముత్తుకుంటా ఉంటే అనవసర రాద్ధాంతం తీసుకొచ్చి ముస్లింలకు ఒక సాకు తీసుకొచ్చి మాకు శిక్ష పెట్టి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొంది బహుజనవాదం దెబ్బతీయాలని ఒక కుట్ర భయంకరంగా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా చర్చ ఏం జరుగుతూ ఉంది, అమారా ప్రసాద్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అంబేద్కర్ వాదం మీద, అంబేద్కరిజం మీద వాళ్ళు చర్చ పెట్టించి ఈ దేశంలో ధ్వంసం చేయాలి, ఏమో జరగాలని కుట్ర జరుగుతుంది భారతీయ జనతా పార్టీ. దానికి ఒత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు సరిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం వచ్చి మొత్తం ముక్త కంఠంతో మీరు రాని ఎడల మిమ్మల్ని ప్రజల ముందు ఏం నిలబెడతాం, బహుజనవాదాన్ని మీరు ద్రోహులు చెప్పి మేము డైరెక్ట్ నిలబెట్టి చెప్తా ఉన్నాం. మేము పదే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏం శాంతి భద్రత సమస్య కాదు, ఇక్కడ అది ఈ పోలీసు సమస్యకు పోలీసు వచ్చే దళితులు కాదు. ఇక్కడ అనవసరమైన రాతాంతం తీసుకొచ్చి ప్రజల శిస్తులు పెట్టి లేని గొడవలు తీసుకొచ్చి ఈ దేశంలో అలజడి సృష్టించి ఏదో అధికారం కావాలని మళ్ళీ చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ బహుజనవాదం మనమంతా ఏకంగా 2 రోజులు ఇదే ధ్వంసం అవుతుంది. అంబేద్కర్ విగ్రహాలు కాదు, రాబో రోజుల్లో బహుజన పైన దాడులు జరిగే ప్రమాదం అని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ ఏనాడో చెప్తా ఉన్నాం మేము. కానీ ప్రజలు గమనిస్తలేరు, అర్థం చేసుకుంటలేరు. ఒక అంబేద్కర్ విగ్రహం కూలిచ్చిన వెంబడే
దళిత సంఘాలు కానీ కొంత సంఘాలు ఏకమై ఆ క్షణమే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అది కాదు కావాల్సింది. అధికారం ఉంటే తప్ప అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, ఈ దేశంలో అధికారం కావాలని చెప్పిండు. అధికారం ఉంటేనే అన్ని సమస్యల పరిష్కారం ఉన్నాడు. అలాంటి మహనీయుని వేలీలు కొట్టి విగ్రహాలు ధ్వంసం చేసి ఈ యొక్క ప్రజలను విచ్ఛిన్నం చేయాలనుకుంటే ఇక్కడ కుమార్ బిడ్డ భారతీయ జనతా పార్టీ మేము మోడీ నడుతూ ఉన్నాము. నీ కన్న కనపట్టలేదా? ఎన్ని విగ్రహాలు పంపించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తారు, ఎన్ని మా పార్టీ దాడులు చేస్తారు. అందుకే భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలి. లేకుండా చేసిన నాడే ప్రజలకి అలజడి లేకుండా ఉంటుంది, ప్రజల మధ్య గొడవ లేకుండా ఉంటుంది. ఎక్కడ చూసినా అనవసర రాత్రాంతం తీసుకొచ్చి ఏ టీవీలో తీసుకో, ఏ పేపర్లు తీసుకో, ఒకటే అలజడి సృష్టించి గొడవలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మనం అంతా ఏకం కావాలి. ఏకమై ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మళ్ళీ మనం పీకల దాకా కిలోమీటర్ లోతు మనం బాతకపోతే రోజుకు మనది ఇదే గొడవలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉంటా. జై భీమ్, జై భారత్. ఈరోజు బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చెయ్యిని విరగొట్టడం జరిగింది. ఇది హేయమైన చర్యగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తూ ఉన్నది. ఈ యొక్క బాబాసాహెబ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దళిత సామాజిక వర్గాలపైన దాడులు చేయడం అనేటువంటిదిగా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. అప్పటి నుండి దళిత సంఘాలుగా కేవీపీఎస్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వమే ఆ చొరవ తీసుకోవాలి, పోలీసు వ్యవస్థనే ఆ చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తికే ఈరోజు కనీసం రక్షణ లేకపోతే, ఆ విగ్రహానికే రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. కాబట్టి దళితులపైన ఇటువంటి విగ్రహాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఇది మనవాద శక్తుల యొక్క కుట్రలో భాగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదేదో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి సామరస్యంగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని అలజడి సృష్టించి ఒక మనువాద కుట్రలను ఈ గ్రామంలో పెంచి పోషించే విధంగా అగ్రకులాలు కానీ లేకపోతే పోకిరి వ్యవస్థ పనిచేస్తూ ఉంది. దీనిపైన కూడా పోలీసు వ్యవస్థ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని 24 గంటల లోపల అరెస్టు చేయకపోతే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వం అదేవిధంగా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు ఏదైతే దళిత సంఘాలు ఇచ్చేటువంటి బంధు బిజినపల్లి మండల బంధుకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.